ఇంకోటి ఇప్పుడు ఇది చెప్తున్నారు బాగానే ఉంది. కరుణాకర్ రెడ్డి గారు మెయింటైన్ చేశారు అని. మీరు అక్కడ కరుణాకర్ రెడ్డి గారికి అక్కడ తిరుపతిలో మీ వాయిస్ కొంచెం ఇబ్బంది కలిగించే విషయమైనప్పుడు మీకేమన్నా రాయబారాలు పంపలేదా? ఒకటే అన్న, రాయబారాలు ఇవన్నీ చెప్పుకోవడం కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారిని కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడలేదు. హ్మ్. హ్మ్. ఆయన తిట్టాల్సిన అవసరం నాకు రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. కరుణాకర్ రెడ్డినే కాదు, పవన్ కళ్యాణ్ని అనే గారి వ్యక్తిని ఈ ప్రపంచంలో ఎవడు మాట్లాడినా విమర్శించినా ఫస్ట్ మీడియా ముందుకు వచ్చే వ్యక్తి నేనే. హ్మ్. ఎవరైనా కానీ నా కుటుంబ సభ్యులు మాట్లాడినా కూడా సరే ఒప్పుకోండి నేను. హ్మ్. ఎందుకంటే మా నాయకుడు ఆయన బాటలు నడుస్తున్నా, తప్పు మంచో చెడ్డో రాజకీయాలు దిగాం, ముందుకెళ్తున్నాం, డూ ఆర్ ఫైట్ అంతే. కాబట్టి కరుణాకర్ రెడ్డి ఎప్పుడు కూడా ఒక రోజానే మా జిల్లాలో పెద్దిరెడ్డి రోజా పవన్ కళ్యాణ్ గారిని ఊరికి విమర్శించేయాలి. రోజా ఇంక చెప్పలేము, మా అవ్వ అయితే ఓవర్ యాక్షన్ ఎక్కువ చేసింది అనుకోండి. అవ్వను కూడా చేసేసారు కదా. అవ్వే కదా, ఇంకేంది ఇంకా పసుపు చిన్న పిల్ల ఎందుకు నాకు ఇప్పుడు అవ్వే కదా. ఇప్పుడు మేకప్ వేసుకుంటే సరిపోతుంది, వయసు తగ్గదు కదా. మేకప్ వేసుకుంటే ఆయన మాట్లాడింది కాబట్టి మేము ఆ రోజు ఆయన టార్గెట్ చేసాము. జనాల్లోకి నేను రోజా అని ఆమెకి టైటిల్ పెట్టి ఆయనకి నామకరణం చేశా, రోజా అవ్వ అనేసి. అది వాము అసలు ఆమె పేరు మర్చిపోయి ఆమె ఒకసారి రోజవ్వ రోజవ్వ అని ఆమె ఒక స్థాయికి తీసుకొచ్చా. కాబట్టి లాలూచి రాయబారం ఏం లేదు కన్నా నన్ను వాళ్ళ పార్టీలో తీసుకొని చాలా ప్రయత్నాలు చేశారు. అనేక రకాల బ్లాక్మెయిల్ చేశారు, అనేక ఇబ్బందులు పెట్టారు. బ్లాక్మెయిల్ చేశారా? ఏమన్నా డబ్బుతో ఇస్తామని, లేకపోతే ఆస్తుపాస్తులు ఏమన్నా? అలా ఆస్తులు పాస్తులు ఇచ్చే క్యారెక్టర్ కరుణాకర్ రెడ్డిది కాదు, తీసుకున్న క్యారెక్టర్ నాది కాదు. ఇవ్వడా? ఏమో ఆయన వాళ్ళ వైసీపీ వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు నాకన్నా బాగా. వాళ్ళు అడుగుతారు అడగ కదా, వాళ్ళని అడిగితే చెప్తారు, నేను చెప్పడం. అంటే మిమ్మల్ని ఒక మంచి లీడర్ని తీసుకోవాలంటే ధర్మారెడ్డిని ఎంతో కొంత ధర కడతారు కదా రాజకీయ పార్టీలు. అది వేరన్నా, అలా ధరలు కట్టి అలా చేసుంటే ఈరోజు మీరు నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కాదు. వాడు అమ్ముడు పోయినాడు కిరణ్ వాడితో మన మీద ఇంటర్వ్యూ. మామూలుగా రాజకీయ నాయకులు ఒక మంచి లీడర్ను తమ పార్టీలోకి తీసుకోవాలనుకున్నా లేకపోయినా ఒక ధర కడతారు, నీకేం కావాలి అని అడుగుతారు. అట్లా మీకేం కావాలి అనే ఆఫర్ ఏమన్నా వచ్చిందా కరుణాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి? ధర్మారెడ్డి నేను బాగా ప్రెస్ మీట్లు పెట్టి తిట్టి విమర్శించేటప్పుడు ధర్మారెడ్డి ఇవో విపరీతంగా కామెంట్ చేశాను నేను. అంటే విపరీత అవినీతి చేశాను కాబట్టి కామెంట్ చేసిన. ధర్మారెడ్డికి నాకు వ్యాపార లావాదేవీలు నాకేం లేవు, నాకు అసలు ఏమి తెలియదు, పరిచయం లేదు. అతను విపరీతంగా టీటీడీ బస్సు పట్టిస్తా అంటే అతని మీద నేను ప్రెస్ మీట్లు పెట్టి పోరాటాలు చేస్తే అతను కిరణ్ రాయల్ పరిస్థితి ఏంటి కనుక్కోమని చెప్పి ఒక టీటీడీలో ఒక అధికారితో పంపిస్తే నాకు అవసరం లేదు, 2-3 సంవత్సరాలు మాకు గవర్నమెంట్ వస్తుంది, నేనే అతనికి ఏం కావాలి చేస్తా కనుక్కో అని చెప్పి పంపించాను నేను. అంటే ధర్మారెడ్డి అతనికి ఏం కావాలా కనుక్కో అని. అతను ఏంటి ప్రాబ్లం, ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం, దర్శనాలు కావాలా లేకపోతే ఇంకేమైనా కావాలా, ఏమైనా కావాలి, ఎందుకు నన్ను తిరుగుతున్నాడు ఊరికి అంటే నేను చెప్పి పంపించాను. నాకు అంత అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. మీడియేటర్ని పంపించాడు, నా దగ్గరికన్నా ఇంకో వ్యక్తిని పంపించాడు. కిరణ్ రాయల్ దగ్గరికి పోవాలని ఇంకో వ్యక్తితో ఏం కావాలి కనుక కిరణ్ రాయల్ ఊరికి రోజు తిరుగుతాను, నన్ను రోజు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే టీడీపీలో బీజేపీలో కొంతమంది నాయకులు ఆయనకి లాలూచి పడిపోయినారు, జనసేనలో పల్లా ఎవడు పడలేదు. ఓకే, ఛాలెంజ్ చేస్తానా, ధర్మారెడ్డిని తిట్టింది ఎవడన్నా అంటే నేనే, కరుణాకర్ రెడ్డి తిట్టింది ఎవడు నేనే, అభిరెడ్డి తిట్టింది నేనే. ఎందుకంటే నేను గర్వంగా చెప్తాను, నాకే వ్యాపారాలు లేవు కదా, ఆస్తులు ఏమి లేవు, ఆస్తులు వాళ్ళు ఇచ్చిందేం కాదు, మా అత్తగారు వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, నా పేరు తీయలేవు, తీసుకుపోవడం 2 సిమ్ కార్డులు తప్ప. కాబట్టి డోంట్ కేర్, భయం లేదు. ఏడో ఒకటి డ్యామేజ్ చేయాలి, వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. ఇంకోసారి ఎవరు కూడా పర్సనల్ ఎవరు కూర్చొని అడగడం వల్ల ముగ్గురు పిల్లలు ఎందుకంటారు సార్? అతని మీద ఏమీ లేదు కదా, ఆయన మీద కేసులు ఏమి ఉన్నాయా, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయా, ఐస్ ఫ్యాక్టరీలు ఉన్నాయా, సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయా, ఏమి లేవు. ఏముంది, పర్సనల్ లైఫ్ దెబ్బతీయాలి. సో కిరణ్ రాయల్ కూడా అంతే, పర్సనల్ లైఫ్ కిరణ్ రాయల్కి ఏంది, ఏదో దెబ్బతీయాలి, ఏదో చేయాలి, ఏదో చోటు గెలకాలి. గత 5 ఏళ్లలో భూమన్ కరుణాకర్ రెడ్డి గారు మీకు ఫోన్ చేసి ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడడం జరిగిందా? ఏదైనా ఫోన్ చేశారా లేదా? భూమన కరుణాకర్ రెడ్డి చేయలేదు కానీ భూమన అభినయ్ చేశాడు. ఏ విషయం చేశారు? తిరుపతి స్మార్ట్ సిటీ నిధుల విషయంలో టీటీడీ నిధులు తిరుపతికి మళ్లించాలని చెప్పి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాము. అన్ని పార్టీల తరపున రిప్రజెంట్ ఇస్తున్నారు, మీరు కూడా తిరుపతి అభివృద్ధి జరగాలి, మీరు కూడా ప్రెస్ మీట్కి వస్తే బాగుందంటే నేను లేను, అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను, తిరుపతికి టీటీడీ డబ్బులు పెట్టి తిరుపతి డెవలప్ చేస్తే మంచిదే కదా, మంచి నిర్ణయం అని చెప్పాను. దాన్ని వాళ్ళు పేపర్కి ఆర్టికల్ వేసుకున్నారు, వాళ్ళ పేపర్ ఉంది కదా ఒకటి భజన, కిరణ్ రాయల్ స్వాగతిస్తున్నాడు చేశారు. అంటే నాకు చేసింది అంటే అన్న ఆల్ పార్టీస్ అందరూ వస్తున్నారు, తిరుపతిలో టీటీడీ నిధులతో కొంచెం నిధులతో తిరుపతి అభివృద్ధి చేస్తున్నాం,
అప్పుడప్పుడే ఆ పిల్లోడు రోడ్లు వేస్తున్నాడు తిరుపతిలో. అవును. రోడ్లు అవి ఇవి వేస్తున్నాడు కదా, అభివృద్ధి చేయాలనుకుంటున్నా. అన్ని రాజకీయ పార్టీలు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టా, మీరు వస్తే బాగుండు అంటే నేను బయట ఉన్నాను, నేను రాలేకపోతున్నాను, కానీ మంచి నిర్ణయమే. తిరుపతి డెవలప్ అవ్వాలి మనకి, అది ఏ నిధులు మాకే ఉంది. అవును. టీడీ నిధుల, పాకిస్తాన్ నిధుల, సాయిబాబు నిధులు మాకెందుకో, మాకు కావాల్సింది తిరుపతి డెవలప్ కావాలి. తిరుపతి మంచి రోడ్డు, పారిశుద్ధ్యం, తిరుపతి చూడడానికి ఒక వాటికన్ సిటీలో తిరుపతి ఉన్నారంటే ఏమేం చేయండి అని చెప్పా. దానివల్ల వేసుకున్నాను పెద్ద ప్రచారం పెట్టుకుని పెద్ద పేపర్లో. కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి తీసుకుని స్వాగతించిన కిరణ్ రెడ్డి ఫస్ట్ పేపర్స్ నవ్వుకున్నా, భజన కూడా అద్దుడాలరా బాబు ఇంత చేసుకుంటా. మళ్ళీ దానికి కౌంటర్ కూడా ఇచ్చింది, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి. గత 5 ఏళ్లలో తిరుపతి నియోజకవర్గం నుంచి ఎన్ని వేల కోట్ల దోపిడీ జరిగి ఉంటుంది? ఒక 3,000 కోట్లు. 3,000 కోట్ల రూపాయలు దోపిడీ. ఒక టీడీఆర్ బాండ్లోనే 2,500 కోట్లు, 2,000 కోట్లు జరుగుతుంది. టీడీఆర్ బాండ్ల స్కామ్. తర్వాత టీటీడీలో చైర్మన్ అయినాక, కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయ్యాక కాదు, ఈ డబ్బులన్నీ ఎమ్మెల్యేకి వెళ్ళింటాయా, జగన్కి వెళ్ళింటాయా? ఒక ఎంక్వైరీ చేస్తే బయటపడుతుంది అంతా. ఇప్పుడు ఆల్రెడీ ఎంక్వైరీలో ఉంది కదా, బయట వస్తుంది. నారాయణ గారు ఎంక్వైరీలో ఒక ఎంక్వైరీ జరగాలి, పెట్టాలి. టీటీడీలో విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది. సివిల్ కాంట్రాక్ట్స్ వర్కులు చేయాలంటే 20% కమిషను, బిల్లులు పాస్ చేయాలంటే 20% కమిషను, ఒక బిల్డింగ్ పర్మిషన్ 20% కమిషను. ఈ కమిషన్ అన్ని కూడా లెక్కేసుకుంటే ఒక 1,000 కోట్లు ఉంటుంది. తిరుపతి మంచి బడ్జెట్ ఉన్న ప్లేస్ టీటీడీ నిధులతో. ఇవన్నీ ఒక ఎంక్వైరీస్ బయట తీస్తే నాకు ఉన్న సమాచారం 3,000 దాటుతుంది అనుకుంటా. 3,000 కోట్లు దాటుతుంది, అంత స్కామ్ జరిగింది. బట్ ఆ 3,000 కోట్లు ఎవరెవరు తినాలి తెలియదు. జగన్మోహన్ రెడ్డికి ఎంత పోయింది, కరుణాకర్ రెడ్డికి ఎంత పోయింది, పెద్దిరెడ్డికి ఎంత పోయింది, చెవిరెడ్డికి ఎంత పోయిందో అది ఇక విచారణ చేపడితే బయటపడుతుంది. ఇంకొకటి, ఇక్కడ ఈ ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ ఉంది, ఎలక్షన్ దొంగ ఓట్లకు సంబంధించి. అది సిఐడి దగ్గర ఉందనుకుంటాను ఆ కేసు. అవును. ఇక్కడ దానికి సంబంధించి బీజేపీ లీడర్స్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు ఒక 3-4 నెలల క్రితం. ఒక సిఐ, 2 ఎస్ఐని సస్పెండ్ చేశారు ఎపిక్ కార్డ్ డౌన్లోడ్స్ లో. ఒక అధికారిని సస్పెండ్ చేసాం, గిరీషా గారిని, ఐఏఎస్. కింద స్థాయి అధికారులను కొంతమంది సస్పెండ్ చేసాం, కేసులు నమోదు చేసాం. ఎపిక్ కార్డ్ డౌన్లోడ్ చేసి పెద్ద స్కామ్ ఇది. అవును. 2021-2 బై ఎలక్షన్ వచ్చింది, ఎంపీ ఎలక్షన్, తిరుపతి ఎంపీ ఎలక్షన్ జరిగింది. అది తిరుపతి ఎంపీ ఎలక్షన్ కాదు, అది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీ ఎలక్షన్. ఎందుకంటే ఇక్కడ తిరుపతి తప్ప అందరూ ఓట్లేశారు అక్కడ. ఇక్కడ ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ విషయంలో భూమన అభినయ్ రెడ్డి ఉన్నాడు కదా ప్రధాన, ఎంక్వైరీ చేయండి అనేసి అడిగా. మేము అడిగాము, బీజేపీ వాళ్ళు కూడా అడిగారు, మనం కూడా ఇచ్చాము. భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్ వీళ్ళంతా కూడా. దాన్ని ఎందుకు మీరు ప్రెజెంట్ చేయటం లేదు, ఆ ఎంక్వైరీ స్టార్ట్ చేయమని? గవర్నమెంట్ తీసుకోవాలన్నా, ప్రభుత్వం తీసుకుంది ఆల్రెడీ. జనసేన గవర్నమెంట్ ఉండేది మీరే కదా. అవును, ఇచ్చాము ఆల్రెడీ. ఇప్పటికే 6 నెలలు గడిచిపోతుంది. అంటే ఈ 6 నెలల్లో మనం ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఉన్నాం, కానీ ప్రతిపక్షాల మీద కసికట్టే పని ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకా కసి కాదు, ఇది నిజం చెప్తున్నాం. స్కామ్ జరిగినప్పుడు దాన్ని బయట, అది కక్ష. ఆల్రెడీ టీటీడీ విషయంలో ఒక ఎంక్వైరీ చేసామన్నా, జరుగుతూ ఉంది. సెకండ్, ఇది కూడా టీడీఆర్ బాండు, ఎపిక్ కార్డ్ డౌన్లోడ్స్ కూడా వేసాం. దీంట్లో 2-3 ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు, అన్ని బయట తీసాం, వదిలే ప్రసక్తే లేదు. అంటే ఒకటేనా, పట్టుకుంటే దొంగ బయట రాకూడదు, ఇంకా వాడు బెయిల్ కూడా వేసుకోకూడదు, అట్లుండాలి. ఊరికే ఏదో పట్టుకొని కోర్టుకు పోయి సాయంత్రం బెయిల్ తీసుకుని వచ్చేసి హీరోలు అవ్వకూడదు. ఒక తప్పు చేసి ఇంత కొట్టేస్తాడని జైలు కేసు పెడితే ఈ గవర్నమెంట్ ఎవరికి జైల్లో ఉండాలి, నెక్స్ట్ గవర్నమెంట్ కూడా బెయిల్ రాకూడదు. అలాంటి కేసులు పెట్టాలి. అవును. ఎందుకంటే వాళ్ళు తిన్నది ₹1 కాదు, 1000 కోట్లు. తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు ఉంటాయి. నేను కూడా వచ్చి నేను చేశాను అంటాడు అభియోగంగా, ఈ తప్పు నేను చేసిన ఆయన చేయలేదు అంటాడు. ఏం చేస్తాం, జడ్జి ఏం చేస్తాడు? అలాగే న్యాయస్థానం ముందు నిజాలు నిలబెట్టాలి మనం. అది జరుగుతుంది, ఖచ్చితంగా అందరూ శిక్ష అయితే పడుతుంది, ఎవరు వదిలే ప్రసక్తి లేదు. అందరూ భూమన కుటుంబంని ఎంక్వైరీ కానీ తేలిందంటే జైలుకి పోతారు. ఇది వాస్తవం అన్న. రాజకీయ సమాధి అంటారు. ఇప్పటికీ అయిపోయింది కదా, అయిపోయింది కదా. ఇప్పుడు 63,000 ఓట్ల మెజార్టీ గింటే ఇంక అయిపోయినట్టే కదా.